ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, మీకే స్తుతులు నాయనా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క సహాయము, మీ యొక్క కృప, మీ యొక్క అగ్ని కంచె కాపుదల మా అందరికీ దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేక అనేకులు గతించిపోయారు నాయనా. అయా, అయినప్పటికీ ఈ గురువార కాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని తండ్రి మీ పాద సన్నిధిన ఈ విధంగా సజీవులుగా నిలిపినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, మీకే లెక్కించలేని స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. కీర్తనల గ్రంథము 111వ కీర్తన 2వ చరణము. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు అని అయా లేఖనాల ద్వారా ఈ ఉదయాన మాకు తెలియజేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, మీ యొక్క క్రియలు గొప్పవి, మీ యొక్క క్రియలు మేము ఊహించలేనివి, మీ యొక్క క్రియలు ఆశ్చర్యమైనవి, ఏ మనిషిని యొక్క ఊహకు కూడా అందనటువంటి కార్యములు మీరు చేయగలరు అని తండ్రి వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప క్రియలు తండ్రి జరిగించండి. అయా బిడ్డలు మీ క్రియల యందు ఇష్టము గలవారై ఉంటుండగా వారి యొక్క కుటుంబంలో, వారి యొక్క తండ్రి ఉంటున్న ప్లేసులలో తండ్రి, వారి ఉద్యోగాలలో తండ్రి, వారికి ఉన్నటువంటి బలహీనతలలో తండ్రి గొప్ప కార్యాలు జరిగించి అయా మీ యొక్క క్రియలను వారికి కనపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో నాయన ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మీ సహాయం వారికి అనుగ్రహించండి, మీ కృప వారికి దయచేయండి తండ్రి. వారి హృదయ ఆలోచనలు అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు నాయన, ప్రతి వాటిని కూడా మీ చిత్తంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా పనులను బట్టి ప్రార్థిస్తున్నాం. మేము చేస్తున్నటువంటి మా పనుల్లో మాకు తండ్రి ఫలితము దయచేయండి, మీ సహాయం అనుగ్రహించండి. జ్ఞానముతో, బలముతో, వివేచనతో మమ్మల్ని నింపండి తండ్రి. మేము మా పనులలో తండ్రి సాధించే వారిగా, కష్టించి పనిచేసే వారిగా, నిరుత్సాహపడేవారిగా ఉండకుండా కూడా కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మా యొక్క ప్రయాణాల్లో కూడా మీ సహాయము దయచేయండి. మేము వెళుతున్నా, మేము వస్తున్నా మా మార్గమందు మీ రక్షణ కంచెను దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము అయా మా మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా క్షేమకరంగా, సురక్షితంగా మేము ప్రయాణించుటకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా కనుచూపు అయా మా యొక్క ప్రతి ప్రవర్తన కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా, మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, బిడ్డలు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, జ్ఞానంతో నింపండి తండ్రి, జ్ఞాపక శక్తితో వారిని నింపండి ప్రభువా. వారు క్వాలిఫై అవ్వలాగిన కృప దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి ట్రీట్మెంట్స్లో, వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్, ఆపరేషన్స్లలో తండ్రి మీరు తోడై ఉండండి, అనుకూలముగా తండ్రి మార్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, క్షేమాన్ని దయచేయండి. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా కాపాడండి, భద్రపరచండి నాయన ప్రభువా. ముఖ్యంగా ఈ రోజున మా అందరి జీవితాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభువా. ఏ విషయాన్ని బట్టి చింతించకుండా, బలహీనపడిపోకుండా, ఆలోచించకుండా, అయా సమస్యల్లో ఇరుక్కొనకుండా తండ్రి, అయా ఎటువంటి నిందలు మాకు ఎదురవ్వకుండా సహాయం దయచేయండి. అయా, నెమ్మదికరంగా శాంతి సమాధానాలతో మమ్మల్ని నింపండి ప్రభువా. అయా, మేము మా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా, ప్రార్థిస్తున్నాము. మా అందరి జీవితాల్లో ఈ రోజున సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యముతో,
మంచి ఆయుష్తో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభువా. అయా ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయతలో వృద్ధి కనపరచండి తండ్రి. ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు లేకుండా, ఆకలి బాధలు లేకుండా నాయన ప్రతి ఒక్కరికి తండ్రి మీరే అయా సమృద్ధిని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రోజున మరొక నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించారు. వారి కుటుంబాలను దీవించండి, వారిని ఆశీర్వదించండి. రానున్న సంవత్సరంలో కూడా బిడ్డలకు మీ యొక్క సహాయమును దయచేయండి ప్రభువా. అయా ఈ రోజున మీ బిడ్డలంగా ఉన్న మేము కొందరికైనా మీ యొక్క ఈ విలువైన శ్రేష్టమైన మాటలను ప్రకటించే వారిగా రాజ్య సువార్తలో పాలిభాగసులుగా ఉండే కృప ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.